ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. చాలామందికి అన్నీ ఉన్నా పెళ్ళి అవ్వక చాలా ఇబ్బంది పడుతుంటారు. దానికి ముఖ్య కారణం వారికి ఉద్యోగం లేదు అని, ఆస్తి లేదు అని చాలామందికి పెళ్ళి అవ్వక ఇబ్బంది పడుతుంటారు. కొంతమందికి ఉద్యోగం, ఆస్తి అన్నీ ఉన్నా పెళ్ళి అవ్వదు. దానికి కారణం వారి వ్యక్తిగత జాతకంలో వివాహయోగం లేకపోవడం. వారు చేసిన పాపాలు కూడా ఇందుకు దారితీయవచ్చు. పెళ్లి కావట్లేదు అని బాధపడే వారికి, ఈ రాశుల వారికి అతి కొద్ది ప్రయత్నంలో సంపన్న ఉన్నత స్థాయి కుటుంబాలతో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జరిగిన ప్రయత్నాలు ఫలించకపోతే ఇప్పుడు ఖచ్చితంగా ప్రయత్నాలు అనుకూలంగా మారి ఇంట పెళ్లి బాజాలు మోగడం ఖాయం. ప్రేమ వ్యవహారాలు, పెళ్లిళ్ళు, శుభకార్యాలకు సంబంధించిన గురు శుక్రులు ప్రస్తుతం ఉచ్చ స్వక్షేత్రాల్లో ఉన్నందువల్ల కొన్ని రాశుల వారికి త్వరలో పెళ్లి బాజాలు మోగే అవకాశం ఉంది. 6 రాశుల వారు పెళ్లి ప్రయత్నాలు, పెళ్లి సంబంధాల విషయంలో తప్పకుండా నక్కతోక తొక్కబోతున్నారు. ఈ రాశుల వారికి కొద్ది ప్రయత్నంతో మంచి సంబంధం కుదిరే అవకాశం ఉంది. త్వరలో పెళ్లి ప్రయత్నాలు ఫలించే రాశుల జాబితాలో మేషం, మిథునం, కన్య, ధనస్సు, మకరం, మీనం ఉన్నాయి. ఈ రాశుల వారికి అతి కొద్ది ప్రయత్నంతో సంపన్న ఉన్నత స్థాయి కుటుంబాలతో పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఇది యువతీ యువకులిద్దరికీ వర్తిస్తుంది. ఏ రాశికి ఎలా కలిసి వస్తుందో చూద్దాం. మేషం. ఈ రాశికి సప్తమాధిపతి అయిన శుక్రగ్రహం సప్తమ స్థానంలోనే సంచరించటం, శుభకార్యాలకు కారకుడైన గురువు ఉచ్చస్థితిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి నవంబర్ లేదా డిసెంబర్ నెలలో పెళ్లి నిశ్చయమయ్యే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఈ రాశి వారికి తనకు ఇష్టమైన వ్యక్తితో లేదా ప్రేమించిన వ్యక్తితో పెళ్లి నిశ్చయమవుతుంది. అతి వైభవంగా పెళ్లి జరిగే అవకాశం ఉంది. ఈ రాశి వారు ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది. మిథునం. ఈ రాశికి పంచమంలో శుక్రుడు, కుటుంబ స్థానంలో ఉచ్చ గురువు సంచారం చేస్తున్నందువల్ల వారికి బంధువులు లేదా బాగా సన్నిహితుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ పెళ్లి కావడానికి కూడా అవకాశం ఉంది. వరుడు, వధువు ఒకే సంస్థలో పనిచేస్తున్న వారు అయ్యే అవకాశం కూడా ఉంది. వధువు లేదా వరుడి కుటుంబం బాగా సంపన్న కుటుంబమై ఉంటుంది. గతంలో చేసిన పెళ్లి ప్రయత్నం ఇప్పుడు సఫలమవుతుంది. పెళ్లి ఎంతో వైభవంగా జరుగుతుంది. కన్య. కుటుంబ స్థానంలో శుక్రుడు, లాభస్థానంలో గురువు సంచారం వల్ల ఈ రాశి వారికి ఎక్కువగా ప్రయత్నాలు అవసరం లేకుండానే ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మొదటి చూపులోనే ఇష్టపడటం జరుగుతుంది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తితో లేదా విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్ళయ్యే అవకాశం ఉంది. పెళ్ళైన తర్వాత విదేశాలకు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. పెళ్లి మీద అంచనాలకు మించి డబ్బు ఖర్చయ్యే సూచనలున్నాయి. ధనస్సు. వివాహానికి సంబంధించిన గ్రహమైన శుక్రుడు లాభస్థానంలో, శుభకార్యాలకు కారకుడైన గురువు ఉచ్చలో సంచరిస్తున్నందువల్ల ఈ రాశి వారికి తప్పకుండా త్వరలో పెళ్ళవుతుంది. సాధారణంగా సహోద్యోగితో ప్రేమ వివాహం అయ్యే అవకాశం ఉంది. అనుకోకుండా ప్రేమ వ్యవహారం బయటపడి పెళ్లికి దారితీస్తుంది. అతి తక్కువ వ్యవధిలో వివాహమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పెళ్లి కార్యక్రమం నిరాడంబరంగా, ఎటువంటి ఆర్భటము లేకుండా జరిగిపోతుంది. మకరం. ఈ రాశి వారికి దశమ స్థానంలో శుక్రుడు, సప్తమ స్థానంలో గురువు సంచారం వల్ల బాగా పరిచయస్తులతోనో సహోద్యోగులతోనో పెళ్లి సంబంధం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. ప్రేమ వివాహం కూడా కావచ్చు. పెద్దల అనుమతితో సంప్రదాయబద్ధంగా వివాహం జరిగే అవకాశం ఉంది. పెళ్లి సందర్భంగా తప్పకుండా భారీగా ఖర్చు అవుతుంది. వధువు లేదా వరుడు దూర ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తి అయ్యే అవకాశం ఉంది. అతి తక్కువ వ్యవధిలో పెళ్లి చేయటం జరుగుతుంది. మీనం. ఈ రాశి వారికి రాశ్యాధిపతి గురువు పంచమ స్థానంలో ఉండటం, అష్టమ స్థానంలో శుక్రుడి స్వస్థాన సంచారం వల్ల అతి త్వరలో పెళ్ళయ్యే అవకాశం ఉంది. కులాంతర వివాహమయ్యే అవకాశం కూడా ఉంది. పరిచయస్తుల్లో లేదా సహోద్యోగితో పెళ్ళయ్యే సూచనలున్నాయి. కొద్దిగా కూడా వ్యవధి లేకపోయినా ఆర్భటంగా, ఆడంబరంగా పెళ్లి జరిగే సూచనలున్నాయి. వధూవరుల్లో ఒకరు సంపన్న కుటుంబానికి లేదా ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తి అయి ఉంటారు. ఈ కథనం ప్రజల విశ్వాసాలు, జ్యోతిష్య సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. దానివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.